బ్యాక్ టు న్యూస్. జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరుగులు పెట్టిస్తున్నామని, ఉద్దానం హాస్పిటల్ సమస్యల్ని పరిష్కరించామని తెలిపారు. ప్రజలకు పథకాలు అందకుండా కూటమి కుట్రలు చేస్తోందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం. 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లు 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 మంది కలెక్టర్లను 6 మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అటువంటి ఇబ్బందులు పెడుతూ అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు. అంతటితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో, ఏదైతే 5 సంవత్సరాలుగా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తా ఉన్నాడో, ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే, వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి. నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా. కుట్రలు చేసినా, వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా. ప్రజల ప్రేమ ఉంది, ప్రజల దీవెనలున్నాయి. జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు. ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది, నా అవ్వాతాతల చేతుల్లో ఉంది, నా రైతన్నల చేతుల్లో ఉంది. ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బటన్లు నొక్కలేదు, ఏ రోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి ఏ రోజు అడుగులు వేయలేదు. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి. ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, అవసరమైన చోట ఓటుకు 4-5 వేలు కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు. ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ చంద్రబాబు ఇడు. కానీ మీ జగన్ మాత్రం, మీ బిడ్డ మాత్రం ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తా ఉన్నామో, ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీ బిడ్డ పథకాలన్నీ కూడా ఈ 89 నెలల్లో ఏ సంవత్సరము తప్పుకోకుండా మీ బిడ్డ